ప్రైజ్ లార్డ్. ఉదయకాల ఆరాధన వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. మనం ఈ 2025 సంవత్సరంలో గత 6 మాసాలు మనందరినీ కాచి కాపాడి ఈ 7వ మాసంలోకి దేవుడు ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవుడు తన రెక్కల క్రింద ఈ 6 మాసాలు ఎన్నో ఒడుగుదొడుకులు కానివ్వండి, ఇబ్బందులు, ఇక్కట్లు ఎన్నో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా దేవుడైతే మనల్ని విడిచిపెట్టకుండా ఈ 6 మాసాల పాటు ఆరోగ్యంగా మన పనులు మనం చేసుకుంటూ ఇంతవరకు సజీవులుగా లెక్కలో ఉంచి తన రెక్కల క్రింద తన హస్తం కింద మనందరినీ కాచి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈనాటి ఆరాధనలో ప్రవేశిద్దాం. దేవా, నువ్వు చూపిన కృపను బట్టి నీకే స్తోత్రమయ్యా అని, నీకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం దేవా అని 1-2 నిమిషాలు మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ప్రార్థన. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలమయ్యా, ఎంతని నేను పొగడగలం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఎంత చేసినాను ప్రభా అది కొద్దిపాటిదే తండ్రి. ఈ రీతిగా మమ్మల్ని కాచి కాపాడుతూ నీ రెక్కల క్రింద భద్రపరుస్తున్నందుకు నీకే స్తుతి స్తోత్రాలు దేవా అని 1-2 నిమిషాలు మనం కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవానైనా తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ నూతన మాసంలో ప్రభా మొదటి ఆదివారం రోజు ప్రభా నీ కృపలో కాపుదలలో మమ్మల్ని అందరినీ ఇక్కడ నిలిపినందుకు నీకే స్తోత్రం తండ్రి. ఎంతో మందికి లేని కృప మాకు అనుగ్రహించావు తండ్రి. అందుని బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎనలేని నీ మేళ్ళని బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, కృప వెంబడి కృప మాకు అనుగ్రహిస్తూ ప్రభా నీ రెక్కల క్రింద ఈ రీతిగా మమ్మల్ని అందరినీ ఆదరిస్తున్న విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, గొప్పవారు ఎంతో పేరు ప్రఖ్యాతులు గలవారైనా ప్రభా ఎంతోమంది మా మధ్య లేకపోవచ్చు, కానీ నీవైతే మమ్మల్ని ప్రేమించి ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రభా నీ రెక్కల కాపుదలలో మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు ఇస్తున్న కృపను బట్టి, ఆయుష్ను బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, చిన్న మందగా చేరి ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించబోచుండగా ప్రభా నీ కృపా కాపుదల మా అందరిపై ఉంచండి తండ్రి. మా మధ్యలో నీవు నివాసం చేయమని, నీవు ఆసీనుడిగా ఉండమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఎక్కడొకరిద్దరు నా నామములు ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవుడు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీవు మా మధ్యలో ఉండమని అడుగుచూ ఉన్నాం తండ్రి. అన్ని విషయాలను మొదటి నుంచి తుది వరకు అన్ని నీ చేతికి అప్పగించుకుంటూ ఈ కొద్ది నా ప్రార్థన మా ప్రభువుని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరం దయచేసి నిల్చుందామా అండి. మన దేవుడు మన బలం అండి. అలాంటి బలం గల దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మనందరము స్తుతిపూర్వకంగా ఆయనను, ప్రార్థనాపూర్వకంగా ఆయన పాటల్లో పాడుకుందాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గము, పరిపూర్ణమైనది నీ మార్గం దేవా. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములు నన్ను అరికట్టినను, వర్ధవలే భక్తిహీనులు పొర్లినను, విడువక నన్ను వడబాయని దేవా అని ఆయన మనం కాచి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ 6 మాసాలలో, గత 6 మాసాలలో మనం ఎంతోమంది శత్రువులు మన చుట్టుముట్టు ఉండొచ్చండి. నరకపు పాశాల గుండా మనం రావచ్చండి. వరద వలె మన మీదికి ఎంతోమంది రావచ్చండి. అయితే దేవుడు మనల్ని విడువక ఎడబాయక తన కృపను మనకు అనుగ్రహిస్తూ ఇంతవరకు తీసుకొని వచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఎందుకంటే ఆయన మన బలం కాబట్టి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను, నా శత్రువులు నన్ను చుట్టినను,
నరకపు పాశములరికట్టినను వరదవలే భక్తిహీనులు పొర్లిన వరదవలే భక్తిహీనులు పొర్లిన విడువక నన్ను ఎడబాయని దేవా విడువక నన్ను ఎడబాయని దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మరణపు టురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగం మరణపు టురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగం తన ఆలయములో నా మొర వినెను తన ఆలయములో నా మొర వినెను అధరెను ధరణి భయకంపముచే అధరెను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మరణపు టురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణపు టురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను తన ఆలయములో నా మొర వినెను అధరెను ధరణి భయకంపముచే అధరెను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. మమ్ము కరుణించి అత్యున్నత స్థానంలో మమ్ము నిలిపావని మనందరం ఆయనని కొంతసేపు ఆరాధించుకుందామండి. దేవా మమ్ము కరుణించి అత్యున్నత స్థానంలో నన్ను నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు. ఆరాధించెదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతు నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతు నా జీవితమంతా. మా గొప్ప దేవా మమ్ము కరుణించి అత్యున్నత స్థానంలో మమ్ము నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు. ఆరాధించెదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతు నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతు నా జీవితమంతా. మన బ్రతుకుల్లో నెమ్మది లేదండి. పాపపు బంధకాలలో చిక్కి ఉన్న మనలను ఆయన విడిపించాడండి. పాపంలో పడి నుండే వాళ్ళని విమోచించడానికి ఆయన ఆ ఘోర శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడండి. దాస్యత్వం నుండి మనం విడిపించడానికి ఆయన కుమారుని మనం రక్షించాలి, కుమారునిగా మనం రక్షించి హెచ్చించాలి. అలాంటి గొప్ప ప్రేమనిచ్చిన దేవుడు, కరుణ ఇచ్చిన దేవుడిని మనందరం మనస్ఫూర్తిగా ఆరాధించుకున్నాం. మన హృదయాలలో నెమ్మది లేకుండా బ్రతుకుతున్నామేమో, మన హృదయాలలో శాంతి లేక ఉన్నామేమో. అయితే ఉదయకాల సమయం ఆయన సన్నిధికి వద్దాం, ఆయన సన్నిధిలో అడుగుదాం. దేవా నీ శాంతిని మాకు అయ్యయ్యా, నీ నెమ్మదిని నాకు దయచేయ్యా. నేను శాంతి లేక బ్రతుకుతూ ఉన్నానయ్యా, ఎటు కొట్టుమిట్టాడుతూ ఉన్నానయ్యా నా జీవితంలో. దయచేసి నీ శాంతిని నాకు దయచేయ్యా అని మనం అందరం మనస్ఫూర్తిగా ఆయన అడుగుదాం. నెమ్మదే లేని బ్రతుకులో, పాపపు బంధకాలలో చిక్కియున్న నన్ను నీవు విడిపించావు. నెమ్మదే లేని బ్రతుకులో, పాపపు బంధకాలలో చిక్కియున్న నన్ను నీవు విడిపించావు. పాపంలో నుండి నన్ను విమోచించుటకు ఆ ఘోర సిల్వలో నా మరణించావు. దాస్యత్వము నందే పడి ఉన్న నన్ను నీ కుమారునిగా హెచ్చించావు. మా గొప్ప దేవా మమ్ము కరుణించి అత్యున్నత స్థానంలో నన్ను నింపావు. యోగ్యుడనే కాను
ప్రేమకు వెలకట్టలేను, ఆ ప్రేమకు ఆరాధించెదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతు నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతు నా జీవితమంతా. మా గొప్ప దేవా మమ్ము కరుణించి స్థానంలో నన్ను నిలిపావు. మార్పులేని బ్రతుకులో మలినమైన మనసుతో నేతులనాడి దూషించింది నిన్నేగా. మార్పులేని బ్రతుకులో మలినమైన మనసుతో నేతులనాడి దూషించింది నిన్నేగా. ఆ స్థితిలో కూడా నన్ను ప్రేమించే గొప్ప హృదయం నీదే యేసయ్యా. నాలాంటి ఘోరమైన పాపిని కూడా క్షమించి ప్రేమించింది నీవేనయ్యా. మా గొప్ప దేవా మమ్ము కరుణించి అత్యున్నత స్థానంలో మమ్ము నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు వెలకట్టలేను, ఆ ప్రేమకు ఆరాధించెదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతు నా జీవితమంతా. 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 మా గొప్ప దేవా మమ్ము కరుణించి అత్యున్నత స్థానంలో నన్ను నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు వెలకట్టలేను, ఆ ప్రేమకు ఆరాధించెదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతు నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతు నా జీవితమంతా. అవును ప్రభా, మా గొప్ప దేవుడవు తండ్రి, మమ్మల్ని కరుణించిన దేవుడవు తండ్రి. అందుకని ప్రభా మమ్మల్ని నీ స్థానంలో ఈరోజు ఇలా నించోబెట్టుకున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. యోగ్యులమే కాదునైనా నీ ప్రేమకు, నీ పాత్రలమే కాదునైనా ప్రభా మేము, అయితే నీ ప్రేమ ద్వారా నీ కృప ద్వారా మమ్మల్ని అందరినీ ఈ రీతిగా నిలబెట్టుకున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా వెలకట్టలేని ఆ ప్రేమకు ప్రభా ఏమైంది ఏ ప్రభా ఏమి ఇవ్వగలం తండ్రి. ప్రభా మా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రభా నేను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా నీ దాసుని ద్వారా ప్రభా నీ వాక్యం వినబోచుండగా తండ్రి, నీ వాక్యాన్ని మాకు వినిపించండి తండ్రి. అన్ని విషయాల్లోనే నీ కృప కాపుదల మాపై మెండుగా ఉంచమని అన్ని విషయాలు నీ చేతికి అప్పగించుకుంటూ ఈ కొద్ది ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. దయచేసి అందరం నిల్చుందామండి, కొద్దిసేపు దేవుడిని ఆరాధించుకుందాం. మనందరం మన దేవుడు మేలు చేయక ఉండే దేవుడు కాదు కదండి. అందుకని నేను నిన్ను ఆరాధించకుండా ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను ఈ లోకంలో వేరే ఎవ్వరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం కూడా నీవే తొలగించావయ్యా. నీ ప్రాణాన్ని పెట్టి నీకు నాకు మధ్య దూరాన్ని తొలగించావు తండ్రి. నువ్వు నా ఆనందాన్ని నా ఆశలను తీర్చేవాడు, నా ఆనందం కోరేవాడు తండ్రి. అందును బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా మేము మానవులుగా మాటలు చెప్పి ఈ లోకంలో ఉంటామేమో, కానీ ప్రభా
నీది ప్రేమ, క్రియలున్న ప్రేమ తండ్రి. అలాంటి గొప్ప ప్రేమను మాకు ఇస్తున్నందుకు నీకే స్తోత్రం తండ్రి. అలాంటి ప్రేమను మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకే స్తోత్రం అండి. మనం మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించుకుందాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. ఆనందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. ఆనందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమానిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. దేవా, నేను పాపిని గ్రహించగానే నాకు పశ్చాత్తాపం కలిగిందయ్యా. అందుకే నీ మేళ్ళకు అలవాటు అయ్యిందయ్యా. నీ పాదాలను నేను నమ్ముకుని మొదలెక్కున్నాను. ఇదిగోనైనా ప్రభా, నీకు ఇష్టమైన దారి నేను కనుగొన్నానయ్యా. ఆ దారిలో నడవటానికి నా హృదయాన్ని సిద్ధపరచు. ఉదయకాల సమయంలో నిన్ను అడుగుతున్నాను దేవా, నీకు ఇష్టమైన దారి నాకు చూపించుందండి. అందులో నేను నడవటానికి నీ కృప నాకు దయచేయ అని అడుగుదాం. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే
ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలాకుంటిన్. నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలాకుంటిన్. నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నేను పాపిని దేవా, నీ ముందు నా తలెత్తుకునే స్థితిలో నేను లేనయ్యా. కానీ క్షమించగలిగే మనసు నీకున్న దేవా, అందుకే నన్ను ఓదార్చి నిన్ను సన్నిధిలో నన్ను చేర్చుకుంటున్నందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో దేవా ప్రభా, నేను నీతో అతిశయించే బాగా నన్ను చేస్తున్నందుకు, నిత్యం నీలో అతిశయించే బాగా నన్ను చేస్తున్నందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటాము. ఈ కృపను కాపుదలను ప్రభా ఎల్లకాలం నాకు దయచేయ్యా. ఇదిగో నైనా ప్రభా, ఇంత గొప్ప కృపను మాకు ఇస్తున్నందుకు నీకే స్తోత్రం తండ్రి. ఈ లోకంలో ఎవ్వరు కూడా నన్ను ఈ రీతిగా క్షమించలేరు తండ్రి. నీవు క్షమించే విధంగా ప్రభా ఈ లోకంలో మమ్మల్ని ఎవ్వరూ క్షమించలేరయ్యా. అందుని బట్టి నీకే స్తోత్రం తండ్రి. అందుని బట్టి నేను అతిశయిస్తున్నాను దేవా. నీ కృపను పొందుకుంటున్నందుకు నేను అతిశయిస్తున్నాను దేవా అని ఆయన ఆరాధించుకుందాం. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓ దాచింది నారాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓ దాచింది ఆరాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించెద నిత్యము నిన్నే కలిగున్నందుకు. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
దేవా, మేలు చేయక నీకు ఉండలేని దేవుడు తండ్రి. అందుకే ప్రభా, నిన్ను ఆరాధించకుండా నేను కూడా ఉండలేనయ్యా. ఇదిగో నాయన ప్రభా, ఉదయకాల సమయంలో ఇంతవరకు నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రీతిగా నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి. ఎంతో మందికి లేని కృపను మాకు అనుగ్రహించినందుకు నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. పాపంలో పడి ఉన్నప్పుడు ప్రభా, పాప భారంతో మేము ఉన్నప్పుడు ప్రభా, నీవు మా కోసం వచ్చావు తండ్రి. మమ్మల్ని క్షమించి ప్రభా, నీవు మా కొరకు ప్రభా, నువ్వు క్షమించి గుళిగం కలిగి ప్రభా, మమ్మల్ని తిరిగి నీవు రక్షించుకుని నీ యొక్కను చేర్చుకుంటున్నందుకు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయినా లేని ఈ కృపను బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ రీతిగా నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించినందుకు మరి ఒక్కసారి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ప్రభు నామమున అందరికీ వందనాలండి. ఈ సంఘం మరియు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. షార్ట్ మెసేజ్లో భాగంగా మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం అందరం కలిసి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, అందరం కలిసి చదువు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. ప్రభు సహాయం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగుండ మహోన్నత సర్వశక్తిమంతుడ, మీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. ఇదిగో ఈ లోకంలో అనేకులకు లేని ధన్యత తండ్రి మా అందరికీ ఈ దినం దయచేస్తున్నందుకు మీకే స్తోత్రం. మమ్మల్ని ఆరాధించేవారు కదండ్రి, మమ్మల్ని ఇదిగో ఈ వనస్థలపురంలో తండ్రి జీజీసీ ప్రేయర్ హౌస్ మమ్మల్ని ఉంచినందుకు మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. ఇదిగో పాటలో మీరే మహిమ పొందారు. వాక్యాన్ని తండ్రి మేము ధ్యానిస్తుండగా మీరు మా మధ్య ఉండమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. నేను కాదు కానీ తండ్రి ప్రభానైనా ప్రజలకు అవసరమైన వార్తని మీరే దయచేయమని వేడుకుంటున్నాం. ముందు సమయం అంతటినీ మీకు అప్పు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా ప్రభువు. ఈ లోకంలో మనం ఎవరం కూడా నాకు ఏ అవసరం లేదు, నాకు ఏ వాంఛ లేదు అనుకుని వారం ఎవరు ఉండం. అందరికీ సమయానికి కొలది, మన వయసు కొలది ఒక్కొక్క అవసరతలు చాలా ఉంటాయి అన్నమాట. అయితే వాటన్నిటినీ మనం మన శక్తితోనే చేసుకుంటున్నామా లేకపోతే దేవుని మీద ఆధారపడి చేసుకుంటున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. ఈ 6వ అధ్యాయంలో మనం చూసుకుంటే అన్నీ మన లోక అవసరతల కోసమే ఉంటాయి అన్నమాట. సో మన అవసరతలన్నీ దేవునికి ముందే తెలిసే ఉన్నాయి. వాటిని గుర్తెరిగే దేవుడు వీటికన్నా అతి శ్రేష్టమైన ఒక బాధ్యతను మనకి ఇచ్చారనమాట. ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి అని చెప్పేసి మనం సమయం కొలది మ్యాక్సిమం చూసుకుంటాం అది. అయితే ఆయన రాజ్యం అంటే మనందరికి తెలిసిందే, మనందరి నిరీక్షణ కూడా అదే. ఒకరోజు ప్రభు రాని ఉన్నాడు, ఆయనతో పాటు మనందరం అక్కడ నివసించబోతున్నాం అని చెప్పేసి. ఆ రాజ్యం అంటే దేవుడు, తర్వాత కుమారుడైన క్రీస్తు, దేవదూతలు, మనుషులు, మనమే కాదు. నార్మల్గా ఒక ఇల్లు ఉందనుకోండి, అంటే అఫ్కోర్స్ ఇంటీరియర్ ఇవన్నీ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరైనా వ్యక్తి చాలా ప్రశాంతంగా ఉంది అంటే అక్కడ నివసిస్తున్న ప్రజలను బట్టి లేకపోతే ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులను బట్టి కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం దేవుని రాజ్యం అంటే కేవలం ఫిజికల్గా కనబడేదే కాదు, కానీ అందులో ఉన్న విలువలు ఏవైతే దేవుడి చిత్తం అక్కడ ఎట్లా నెరవేరుతుందో దేవుని వాక్యంలో కూడా ఉంటుంది. ఈ 6:10లోనే ఉంటుంది చూడండి. 6వ అధ్యాయం 'గాక' అంటే పరలోకమందున దేవుని చిత్తం నెరవేరుతుంది అనమాట. మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవా నీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చండి నెరవేర్చండి అని. కానీ ఆల్రెడీ ఇక్కడ నెరవేరుచున్నట్లు అంటే పరలోకంలో ఆల్రెడీ దేవుని చిత్తమే నెరవేరుతుంది అనమాట. సో అట్లా ఆ విలువలతో కూడుకున్న రాజ్యం అన్నమాట. దేవుడు ఆ రాజ్యాన్ని మనల్ని వెతకమన్నాడు, అప్పుడు ఇవన్నీ మనకి అనుగ్రహింపబడు.
మనం షార్ట్గా చూసుకుంటే ఆయన ఉపమాన రీతిగా ఇక్కడే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మొత్తం అన్ని ఉపమానాలే ఆయన రాజ్యం గురించే ఉంటాయి అన్నమాట. దేవుని రాజ్యం అంటే ఆబ్వియస్గా ఇప్పుడున్న మనకి ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండడం, నిత్యం ఆయనకి ప్రార్థన చేయడం, ఆయన వాక్యాన్ని పఠించడం, ఆయన ఆయన నమ్ముకున్న వారితో పరిశుద్ధులతో సహవాసం చేయడం. దీని ద్వారా ఆయన రాజ్యానికి మనం దగ్గరగా ఉండగలం. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆయన వీటిని ఉపమాన రీతిగా చాలా చక్కగా వివరించారనమాట. ఇక్కడ 13:1-23 వరకు ఒకటే కాంటెక్స్ట్ ఉంటుంది. అది మనం చాలాసార్లు చదువుకున్నాం. ప్రేయర్ చేసేటప్పుడు కూడా విత్తబడిన వాక్యం ఫలవంతమైన నేలను పడి 100ంతులుగా, 30ంతులుగా, 60ంతులుగా ఫలించాలని మనం ప్రేయర్ చేస్తాం. దాని గురించి అన్నమాట. మనం అన్నీ చూసుకోవద్దు కానీ దేవుడు చెప్పిందే చూసుకుందాం. 19 చూసుకుందాం. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవు. త్రోవ పక్కన విత్తబడినవాడు వీడే. రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించును. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయను కనుక వాడు నిష్ఫలుడు. మంచి నేలను విత్తబడినవాడు వాక్యం విని గ్రహించువాడు. అట్టివాడు సఫలుడై ఒకడు 100ంతులుగాను, ఒకడు 60ంతులుగాను, ఒకడు 30ంతులుగాను ఫలించునను. అది సో ఈ ఉపమానంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందరికీ వాక్యం ఎలా అయితే అందరికీ చెప్పబడుతుందో విత్తనం కూడా ఒకేలాగా వేయబడింది. కానీ పడిన నేలను బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. దట్ మీన్స్ దేవుడు మన అందరికీ ఒకే విధంగా కృపని, ప్రేమని అన్నిటినీ ఇస్తున్నాడు. మనం ఎలా స్వీకరిస్తున్నాం, ఆయనకి ఎలా స్పందిస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. దట్ మీన్స్ అదేంటంటే మన రిలేషన్ దేవునితో ఎలా ఉందన్న దాని మీదే ఆ వాక్యం ఎంత ఫలిస్తుంది అనేది ఉంటుంది. సో మనం ఆయన రాజ్యానికి వెతికే మొట్టమొదటి అడుగు ఆయనతో పెట్టుకున్న సంబంధాన్ని బట్టి ఉంటుంది అనమాట. మనం ఎంత లోతైన సంబంధం పెట్టుకుంటే వాక్యం అంత బాగా ఫలిస్తుంది. విత్తనం ఎంత లోపలికి వెళ్తే వేరు తన్ని బయటికి చెట్టుగా కూడా వస్తుంది కదా, అట్లా అనమాట. ఆయన విశ్వాసంలో మనం ఎంత లోతుగా ఉంటే ఆయన రాజ్యం గురించి, ఆయన గురించి అంతగా తెలుసుకోగలం. అదే 13వ అధ్యాయంలో 31, 32 చూసుకో. ఎస్ చెట్టు ఇక్కడ దేవుడు నిజంగా మనకి కొన్ని చూస్తూ ఉంటే ఆయన మ్యాజిక్ తెలుస్తూ ఉంటుంది. మనకి విత్తనాలు అంటే మనకి ఏదైనా చెప్పచ్చు, కానీ ఆవాలనే తీసుకున్నాడు, ఆవగించనే తీసుకున్నాడు అనమాట. చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ అది పెరిగిన తర్వాత మొక్కై దాని మీద చాలా పక్షులు వచ్చి దాని కొమ్మల మీద నివసిస్తాయని చెప్తున్నాడు అనమాట. అంటే ఆయన రాజ్యంలోకి మనం ఆయన రాజ్యాన్ని వెతికేటప్పుడు అంతకంతకు ఎలా అయితే ఆవగింజ గ్రోత్ అవుతూ ఉంటుందో, ఎదుగుతూ ఉంటుందో, మనం అంతకంతకు విశ్వాసంలో కూడా ఎదగడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఇదే ఆవగింజ గురించి దేవుడు ఇంకో ఉపమానం కూడా చెప్తాడు మనకి. విశ్వాసం గురించి చూసుకున్నప్పుడు మనలో ఆవగింజంత విశ్వాసం కొండను కదిలించగలం, లేకపోతే ఒక చెట్టుని తీసుకెళ్ళి ఆ సముద్రంలో పడాలంటే పడుతుందని చెప్పేసి మనం వింటాం. అంటే అదే విశ్వాసాన్ని మనం నాటితే మన విశ్వాసం ద్వారా ఇతరులను కూడా మనం ఆశ్రయించేవారుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. సో ఈ వాక్యం ద్వారా మనం అది తెలుసుకోవచ్చు అనమాట. సో ఆవగింజ ఉపమానం ద్వారా మనం దేవునిలో ఇంకా ఎదగడానికి స్కోప్ ఏదైతే ఉందో దాని గురించి దేవుడు చెప్తున్నాడు అనమాట. అలాగే 33లో మరొక ఉపమానం ఉంది. ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. మామూలుగా దోశలు వేయడానికి, ఇడ్లీ చేయడానికి మీరు రెగ్యులర్గా చేసేదే ఇది. పిండిని ఎట్లయితే పుల్ల పెడితే అది పొంగి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందో, మనం కూడా ఆయన రాజ్యాన్ని గురించి వెతికి ఆయన వాక్యం గురించి ఇంకా శోధించినప్పుడు ఆ విశ్వాసంలో అంతకంతకు ఎదుగుతూ
మనలో ట్రాన్స్ఫర్మేషన్ దేవుడు తీసుకొస్తాడు అనమాట. ఇందులో ఉన్న లోతైన అర్థం అది. అలాగే 44లో చూసుకుంటే 44, 45 ఈ రెండు యాక్చువల్లీ చాలా సిమిలర్గా ఉంటాయి, చిన్న డిఫరెన్స్తో. మనం అనుకుంది అది, ఆ ధనమును కనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో, అంటే డిస్కవరింగ్ ద హిడెన్ ట్రెజర్, అక్కడ దాచిపెట్టి ఉన్న దాన్ని కనుగొనడంలో సంతోషం. మనం దేవుని రాజ్యం గురించి కానీ ఆయన వాక్యం గురించి కానీ బాగా శోధించినప్పుడు, మనం కూడా నిజంగా కొన్నిసార్లు అలాగా బైబిల్ చదువుతూ ఉంటే ఆయన వాక్యంలో కొన్ని విలువైన అర్థాలు మనకు అర్థమైనప్పుడు ఆ సంతోషం పక్క వాళ్ళకి అది సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆ ఫేజ్ నుంచి వెళ్తే కానీ తెలియదు అనమాట. సో అట్లా దాచిపెట్టిన దాన్ని దొరికినప్పుడు అందులో ఉన్న సంతోషాన్ని మనం పొందగలం అనమాట. ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు కూడా మనకి అట్లాంటి సంతోషాన్ని దేవుడు ఇస్తాడని చెప్పేసి ఈ ఉపమానం ద్వారా చెప్తున్నాడు. అలాగే 45లో, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకును పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కనుగొన. ఎలా అయితే ఒక విలువైన ధనాన్ని ఆయన కనుగొని సంతోషంతో వెళ్ళి అక్కడ పొలాన్ని కొనుక్కున్నట్టు ఉంటుంది. ఇక్కడైతే ముత్యం కోసం తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. మనం చాలామందిని చూస్తూ ఉంటాం. నాకు చాలాసార్లు, అంటే నేను ముందు స్థితిలో ఉండేటప్పుడు ఎలా అసలు మొత్తం వదిలేసి దేవుని సేవ కోసం ఎలా వెళ్ళిపోతారు అనుకున్నాం. కానీ వాళ్ళు అందులో ఉన్న సంతోషాన్ని, ఆ ఎస్సెన్స్ని చూశారు కాబట్టి దేవుడే ఇంకా చూసుకుంటాడు అన్న ఆ భరోసా మీద ఉన్నది మొత్తం సమర్పించి మరి దేవుణ్ణి వెతికిన వారిని మనం చాలామంది చూస్తాం. సో ఇట్లా అన్నమాట. సో మనం ఆయన రాజ్యం కోసం వెతికినప్పుడు మొదటగా ఆయనతో మంచి సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పెంపొందించుకుంటామో అంతకంతకు ఎదిగి ట్రాన్స్ఫార్మ్ అవుతాం. ఏదైతే ఆ పిండి అట్లా మారి అందులో ఉన్న ట్రెజర్ని, లేకపోతే విలువైన దేవుని విలువల్ని, లేకపోతే ఆ వాక్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనం సంతోషించి ఇంకా దేవుడు మనకి కల్పించిన కొలది మనం ఆయన కొరకు ఇంకా సమర్పించుకొని కూడా, అది కూడా ఎవరు బాధగా కానీ లేకపోతే ఏదో ఇది ప్రాసెస్ అన్నట్టు ఎవరు సమర్పించుకున్నారు, చాలా సంతోషంగా సమర్పించుకున్నట్టు కూడా మనం చూసుకోగలం. సో అదనమాట. ఇంకా చూసుకుంటే ఈ అల్టిమేట్గా ఈ 47 అండ్ 48లో, మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయదు. ఇదే మనకి ఇక్కడ 31 నుంచి కూడా ఈ ఉపమానం సేమ్ ఇట్లాంటిదే ఉంటుంది అనమాట. మంచి గోధుమ విత్తనాలతో గురుగులు పెరిగినప్పుడు దేవుడు రెండింటిని ఒకేసారి పోస్తాము, ఫస్ట్ వాటిని కాల్చివేసి వీటిని నేను తీసుకుంటానని చెప్పేసి దేవుడు చెప్తాడు. ఇది మన జీవితంలో కూడా మన నిరీక్షణలో ఇదొక పార్ట్. దేవుని రాకడ సమయంలో ఆ జడ్జిమెంట్ ఉండబోతుంది కదా. అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందు నుంచి మనకి ఈ శిక్షా విధి లేదని కూడా దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. సో ఈ ప్రాసెస్లో ఆయన రాజ్యం కోసం మనకు వెతికినప్పుడు మనమే చూడగలం అన్నమాట ఆ చేంజ్. మనం విశ్వాసులు ఉన్న అనేక మందిలో కూడా ఇది చూడగలం. మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్ కూడా వెళ్ళక ముందు కూడా మనం చూడగలం, వెళ్తూ ఉంటే కూడా మనం చూడగలం. ఈ ప్రాసెస్లో మనకు దేవుడు ఇస్తున్న ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడడం. మనకి ఫిజికల్ లైఫ్లో చాలా అవసరాలు ఉంటాయి. అవి స్పిరిచువల్గా కావచ్చు, లేకపోతే ఈ లోకపరంగా కావచ్చు. కానీ దేవుడు ఫిజికల్ మాత్రమే అటాచ్ చేయట్లేదు. ఎప్పుడైతే ఆయన రాజ్యంను నీతిని వెతుకుతామో అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడడానికి దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అలాగే ఆయన నీతిని గురించి చూసుకుంటే కీర్తనలు 119, 142. ఈ లోకంలో నీతి అంటే మనకున్న న్యాయ సింహాసనాలు, లేకపోతే ఈ కోర్ట్స్ ఈరోజు ఇచ్చిన తీర్పు సంవత్సరం తర్వాత అదే ఉంటుందని మనం చెప్పలేము. కానీ ఇక్కడ
దేవుని నీతి ఎలా ఉంటుంది? 142. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యం. మనం ఈ లోకంలో ఏదైతే చూస్తామో ఈ నీతి అసలైన నీతి కాదండి. ఆయన నీతి శాశ్వతమైనది. ఎందుకంటే ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే మాట తప్పని దేవుడు. అదే మాట మీద శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం ఉండే దేవుడు ఆయన నీతిని, ఆయన ప్రేమను కూడా అట్లాగే మనకి తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. ఈ నీతి ఇప్పుడు మనకేం చేస్తుందంటే రోమా 3:21-22, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనది నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. కేవలం ఆయన్ని మనం విశ్వసిస్తే చాలు మనల్ని నీతిమంతులుగా దేవుడు తీర్చుతున్నాడు అనమాట. అది మనకు ఎలా పొందుకున్నాం అన్నది కూడా కింద ఉంటుంది 24లో. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. విశ్వసిస్తే చాలు, అది కూడా ఉచితంగా నీతిమంతులు అని తీర్చబడుతున్నాం అనమాట. దేవుడు ఇచ్చేవి ఎంత బాగుంటాయి చూసారా. సో ఇట్లా దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని, ఈ రెండిట్లో మనకు కామన్గా ఉండేది ఏంటంటే ఈ లోకంలో ఉన్నట్టు ఉండవు అవి. అందులో మనం అనుకుంటాం అంటే ఒక రాజ్యంలో ఒక రాజు, మంచి రాజు పరిపాలిస్తే అందరూ అక్కడే ఉండాలనుకుంటారు. ఇప్పుడు మనకు సపోజ్ చెప్పాలంటే నార్త్ కొరియా ఉంది. అక్కడ ప్రజలు ప్రెసిడెంట్కి భయపడి అక్కడ అలా ఉంటున్నారేమో, కానీ చాలామంది బయటకు వచ్చి ఏదో కారణంతో వచ్చేస్తూ ఉంటారు. సో ఆ రాజ్యంలో పరిపాలిస్తున్న రాజుని బట్టి ఉంటుంది. అయితే మిగిలిన కంట్రీస్కి వెళ్ళిపోతున్నారంటే ఫస్ట్ ఆ రాజు మీద వాళ్ళకు ఉన్న భయం, అట్ ది సేమ్ టైం బయటికి వెళ్తే ఫ్రీగా ఉండగలం. అదే ఒక మంచి రాజు పరిపాలిస్తున్నాడంటే అక్కడికే వెళ్ళాలని చాలామంది వస్తారు. సో అట్లా ఆయన రాజ్యంలో ఉన్న విలువలను కానీ లేకపోతే ఆయన చిత్తం నెరవేరడం కానీ ఇటువంటి వాటిని దేవుడు మనల్ని వెంబడించమంటున్నాడు అనమాట. అప్పుడు మనకు కావాల్సిన వాటన్నిటిని దేవుడు దయచేస్తాడని చెప్తున్నాడు అనమాట. మనం ఒకసారి ఇప్పుడు వరకు చూసుకున్నదంతా ఒకసారి మనం నెమరు వేసుకుంటే, మొట్టమొదటిగా దేవునితో మనకి ఆ సంబంధాన్ని ఏర్పరిచి మనలో ఒక గ్రోత్ని తీసుకొస్తుంది అనమాట. అట్ ది సేమ్ టైం ఒక ట్రాన్స్ఫర్మేషన్ విశ్వాసంలో అంతకంతకు మనం ఎదగడం మనం చూడగలం. అలాగే అలా ఎదుగుతున్న కొలది అందులో సంతోషాన్ని మనం అనుభవించగలం. అలాగే దేన్నైనా దేవుని కోసం వదలడానికి, సమర్పణకి లేకపోతే సాక్రిఫైస్ చేయడానికి కూడా మనం వెనకాడిన వానిగా దేవుడు మనల్ని చేస్తాడు. ఆయన రాజ్యం కోసం, నీతి కోసం వెతికినప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడే మనకేం కావాలో ఆయనకు తెలిసే కాబట్టి ఆయన మనకి ముందే ఇస్తారనమాట. నేను కూడా అంటే నా పర్సనల్ లైఫ్లో అంటే మరీ పరిశుద్ధం అని చెప్పలేను, కానీ మనకి చాలా పనులు ఉంటాయి ఈ లోకంలో. మనం చేస్తున్న వర్క్స్లో కానీ లేకపోతే మన ఇంట్లో పనులు కానీ వాటన్నిటిని ఇక్కడ మనకి చూసారా, మనం మత్తయి సువార్త 6లో చూసుకుంటే మొదట అని ఉంటుంది. ఇక్కడ మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకుడి అని ఉంటుంది. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఎన్ని ఉన్నా కూడా 6:33లో, కాబట్టి మీరు ఆయన రాజ్యం, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మనకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకి ఇవ్వగలిగితే, ఒక రోజులో కానీ లేకపోతే మనం ఏదైనా ఒక కొత్త పని చేస్తున్నాం ఆ పనిలో కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వగలిగితే మనం ఆయన హ్యాండ్ని మనం చేసే ప్రతి పనిలో చూడగలం. నేను నా జీవితంలో చాలాసార్లు చూశాను. కొన్నిసార్లు నాకు చాలా పనులు ఉన్నాయి, దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నానని బాధపడే రోజులు. అట్ ది సేమ్ టైం ఎన్ని పనులు ఉన్నా దేవునికి సమయం ఇస్తే నా పనులు ఇట్లా అవలీలగా అయిపోయే సందర్భాలు నేను చూశాను. మనందరం కూడా చూసి ఉంటాం మన జీవితాల్లో. ఒకసారి వాటిని నెమరు వేసుకుంటాం. దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. అలాంటి కృప దేవుడు మనకి మరింత దయచేసి మరింత మనం ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికే వారిగా దేవుడు మనల్ని ఉంచాలని కోరుకుంటాం. దేవుడు తన వాక్యం దీవించునుగాక. నీ ప్రేమ ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం,
యేసయ్యా మధురాతి మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం మర్చిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ తను రెప్పలాంటిది నీ ప్రేమ జీవకాలముందును నీ ప్రేమ మర్చిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ తను రెప్పలాంటిది నీ ప్రేమ జీవకాలముందును నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం ప్రేమ ఎంతో ఎంతో మధురం సిలువకెక్కెను నీ ప్రేమ నాకు విలువనిచ్చెను నీ ప్రేమ నాకై మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ సిలువకెక్కెను నీ ప్రేమ నాకు విలువనిచ్చెను నీ ప్రేమ నాకై మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం తల్లికుండునా నీ ప్రేమ సొంత చెల్లికుండునా నీ ప్రేమ అన్నకుండునా నీ ప్రేమ కన్న తండ్రి కుండునా నీ ప్రేమ తల్లికుండునా నీ ప్రేమ సొంత చెల్లికుండునా నీ ప్రేమ అన్నకుండునా నీ ప్రేమ కన్న తండ్రి కుండునా నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో
వాక్యాన్ని ధ్యానించండి. మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాము? ఇంపార్టెంట్స్గా దేనికి ఇస్తున్నామా, లేకపోతే వేరే వాటికి ఇస్తున్నామా? చాలాసార్లు దేవుడు పదే పదే మనం విన్నవచ్చినమే కదా అనుకుంటాం, కానీ దేవుడు విన్నవచ్చినాన్ని మరలా వినిపిస్తాం. తెలుసా, మనం ఆ విషయంలో సరి చేయబడాలి కాబట్టి మరలా వినిపిస్తుంది. కాబట్టి దేవుని రాజ్యాన్ని దేవుని తీసుకున్నానా, లేకపోతే ముందు నేను, నా కుటుంబం, నా ఫ్యామిలీ, నా యొక్క నా జీవనోపాధి అవన్నీ అయ్యాకే తర్వాత దేవుడు అన్నామనుకో, అది అలా చేసిన వాళ్ళ జీవితాలు కూడా నేను చూశాను. వాళ్ళు కొంతకాలం వరకే పచ్చగా కనపడతారు, కానీ ఆ తర్వాత వాళ్ళ జీవితంలో ముళ్ళ కంపలే ఉంటాయి. దేవునికి ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే కష్టాలు ఉంటాయి, బట్ ఆ కష్టాల్లో నుంచి కూడా దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు తీస్తారు. అది నేను చూశాను. కష్టాలు రావని నేను చెప్పట్లా, కష్టాలు రావనేది తప్పుడు బోధ. కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకులను బైబిలే చెప్పింది. కొంతమంది బోధ ఏం చేస్తారంటే, నీకు కష్టాలు ఉన్నాయి కదా, దేవుని దగ్గర నీ కష్టాలన్నీ తీరిపోతాయట. కష్టాలను ఎలా తీర్చాలో అని తెలుసు, కష్టాలు పెడుతుంటాడు, ఆ కష్టాల్లో నుంచి ఎడ్యుకేట్ చేస్తూ మనల్ని ఆశీర్వదిస్తాడు. అర్థమైందా? ఎట్లయితే మా స్కూల్లో పరీక్షలే ఉండవు అంటే పిల్లల్ని చేపిస్తాం. అక్కడ పిల్లలకి ఇష్టపడతారే కానీ తల్లిదండ్రులు అయితే అట్లా చేర్పించారు కదా. స్కూల్లో ఖచ్చితంగా పరీక్షలు ఉండాలి, అప్పుడే వాళ్ళ మెరిట్ ఏంటి, వాళ్ళ కృషి ఏంటి, వాళ్ళకున్న మేధాశక్తి ఏంటి బయటికి డిస్కవర్ అవుతుంది. అలాగా దేవుడు కూడా కష్టాలు పెడతాడు. ఆ వాటిలో నుంచే ఏమన్నారు, సువర్ణము ఏం చేస్తారంటే అగ్నిలో నుంచి వెళ్ళి అది షైనింగ్ అవుతూ ఉంటుంది. అట్లా కాదండి, అబ్బో మంటలో వేద్దండి, కరిగిపోయిద్దండి, నేను ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకుంటారండి. ఎవరైనా గోల్డెన్ మైన్స్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకుంటారా? అలా అయితే దానికి వాల్యూ రాదు. అది అగ్నిలో నుంచి వేయబడితేనే దానికి ఒక వాల్యూ, ఒక షేపు అన్నీ వస్తాయి. సో మనకు కూడా రావాలి కష్టాలు, బాధలు, ఈ కన్నీరు పరిస్థితులు వస్తేనే అందులో నుంచి ఎడ్యుకేట్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. అంటే దేవుడు కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. అవి కావాలి, అవి ఉండాలి. నాకు అవన్నీ లేకుండా బతకాలనుకుంటే, ఋషుల్లాగా ఎక్కడికో వెళ్ళి ఉందాం అనుకుంటే ఆ జీవితానికి ఒక విలువ ఉండదు. ఓకేనా? సమాజంలో ఉండాలి, నలుగురి మధ్య ఉండాలి, కుటుంబంతో ఉండాలి, అన్నీ ఉంటాయి. సేమ్ టైం దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుడు దేవుడు ఆ గొప్పతనం ఏంటో చూపిస్తాడనమాట. అది దేవుడు చేసేది. ఓకే, సో ఆ విధంగా మనం దేవునికి ప్రయారిటీ ఇద్దాము. లేదండి మార్నింగ్ ఒక 15 నిమిషాలు దేవుడికి ఇచ్చాను కాబట్టి ఈ రోజంతా నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే అది మళ్ళీ దేవునికి ప్రయారిటీ ఇచ్చినట్టు అవ్వదు. అర్థమైనా? కొంతమందికి ఆ కాన్సెప్ట్ ఉంటుంది. మత్తయి 6:33 ఈ విధంగా అర్థం చేసుకుంటారు. ఉదయం లేవగానే ఒక 15-20 మినిట్స్ దేవునికి ఇచ్చేసి ఇక ఆ తర్వాత మన ఇష్టం ఎట్లయినా ఉండొచ్చు అని. ఆ కాన్సెప్ట్ అది కాదు. ఓకేనా? అది తప్పైతే మళ్ళీ చేసే ప్రతి విషయంలో, ప్రతి సందర్భం, హృదయం అంతా కూడా ప్రయారిటీ దేవునికి సంబంధించింది. కొందరు అంటారు కదా, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, అది ఎందుకు చేస్తున్నా అంటే, నా కష్టం అంతా, నా బాధ అంతా నా పిల్లల కోసమే అంటారు. చూడండి, తన అర్థం ఏంటంటే తన హృదయం అంతా వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళ కోసమే చేస్తున్నారు. అలాగా మన హృదయం అంతా దేవుడి కోసమే అంటే అప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయము. ఆ విధంగా మనం జీవించుదాం, దేవుడే ఆశీర్వదిస్తాడు. ఓకే, ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ప్రేయర్ చేస్తూ ఉన్నాము. తెలిసిన ప్రేయర్ రిక్వెస్ట్ ఏవైతే ప్రేయర్ చేస్తూ ఉన్నాం. నేను కొన్ని ఇక్కడ అనౌన్స్ చేయను, పర్సనల్గా చేస్తూ ఉంటాను. ఎందుకంటే కొందరు ఫ్యామిలీస్కి కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో నేను పర్సనల్గా చేస్తూ ఉంటాను అనమాట. అందుకని కొన్ని అనౌన్స్ చేయమన్న విషయాలు నేను అనౌన్స్ చేస్తూ ఉంటాను. ఓకే, విజయ బ్రదర్ వాళ్ళ కోసం కూడా ప్రేయర్ చేయండి. దేవుడు వాళ్ళకి కూడా, వాళ్ళిద్దరిని ముగ్గురుగా దేవుడు చేయబోతున్నాడు, వాళ్ళు కూడా ఆశీర్వదించాలనుకున్నాను. జాబ్ విషయాల్లో ఎవరెవరు జాబ్ కోసం ప్రేయర్ చేస్తున్నారు ప్రార్థన చేసుకొని ముగించు. ఎస్, మర్చిపోయాను, సారీ. చిన్న అనౌన్స్మెంట్. వారంలో కేవలం మనం ఆదివారం ఒకటే కలుసుకుంటున్నాం. అలా కాకుండా ఒకరోజు ప్రేయర్ కూడా పెట్టుకుంటే ఈవినింగ్ పూట బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన విధానము. యాశ్వరి గారు వాళ్ళుగా మంచి ఆలోచన చేశారు. అది వారంలో ఒకరోజు మనం ప్రేయర్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది. కాబట్టి నాకు మిగిలిన రోజుల్లో టైం లేదు కాబట్టి ఫ్రైడే ఈవినింగ్ 7 o'clock ప్రేయర్ అనుకుంటున్నాను. రాగలిగిన వారు రండి. ఆఫీస్లో ఉన్న వాళ్ళని నేను పని మానేసుకుందామని చెప్పట్లేదు. రాగలిగిన వారు ఎవరైతే రాగలుగుతారో, డ్యూటీలకి వెళ్ళాల్సిన వాళ్ళు డ్యూటీల్లో ఉండండి. బట్ ఎవరైతే డ్యూటీ లేదనుకుంటారో, లేదంటున్న వాళ్ళు ఆఫీస్ ఆ రోజు ప్రేయర్కి రావచ్చు. ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 o'clock ప్రేయర్ స్టార్ట్ అయితే 1 hour ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు, 1 hour. ఓకేనా? 7 to 8 అలా చేసుకున్నాము. అంటే 8 వరకు అయిద్దా, అది 8:15 అయితే, ఎందుకంటే ఒక్కొక్కరు ప్రే చేస్తాం కాబట్టి ఒక్కోసారి కొద్దిగా ఒక 15 minutes అటు ఇటు అవ్వచ్చు. కాబట్టి ఈవినింగ్, ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 o'clock ప్రే స్టార్ట్ చేసుకుంటాం. ఓకేనా? వర్షాకాలం కాబట్టి ఒకసారి వర్షాలకు రాలేకపోతున్నామండి అని అనుకుంటాం మేము.
ప్రయత్నం చేయండి. వర్షంలో మిమ్మల్ని మరీ తడుచుకుంటూ వచ్చి జలుబు తెచ్చుకోవాలి, జ్వరం తెచ్చుకోవాలి, సురేష్ రాకపోతే మళ్ళీ ఏమైనా అనుకుంటాడు అని అట్లా ఫీల్ అవ్వద్దు. మీరు చూడండి, మీ పరిస్థితి చూడండి. నేనైతే దేవుడి ప్రేయర్ ఉందని మాత్రం చెప్తాను, అది మాత్రం. ఎందుకంటే ఆఫీస్కి అయితే వెళ్తాం కదా, లేకపోతే స్కూల్కి అయితే కాలేజ్కి అయితే వెళ్తాం కదా, కరెక్టే. కాబట్టి ప్రేయర్ విషయం కూడా ఆలోచించండి. అట్లా అని చెప్పి నేను హార్డ్ టాస్క్ మాస్టర్ని కాదు, ఓకేనా. మీకు ఫ్రీడమ్ కూడా ఉండాలి, బట్ ప్రేయర్కి వస్తే ఆశీర్వదించబడతారని, ఓకేనా. రైట్. ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 o'clock ఈ ఫ్రైడే నుంచి మనకి స్టార్ట్ చేసుకుంటాం. ప్రార్థన చేసుకొని ఇంకేమైనా ఉన్నాయో చెప్పడం మర్చిపోయాను. నాకు ఒకసారి చాలా మతిమరుపు, అక్కడ చెప్పి ఇక్కడికి వచ్చాక మర్చిపోతుంటాను. ఇంకేమైనా చెప్పడం మర్చిపోయాను అనౌన్స్మెంట్స్లో, ఓకేనా. ఎవరన్నా ఏదైనా చెప్పాల్సింది ఉందా, ఏదన్నా సాక్ష్యంగా? ఓకేనా, రైట్. ఓకే, చివరి ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. కృపగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, ఈ సాయంత్రకాల సమయంలో ఉదయకాల సమయంలో ప్రభా, నీ పరిశుద్ధమైన నామానికి మా హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. అయా, మనసారా నిన్ను ఆరాధించుకునే చక్కని అవకాశం మాకు ఇచ్చావు తండ్రి. అయా, నిన్నే ఆరాధిస్తున్నాం, నిన్నే హెచ్చిస్తున్నాం, నిన్నే కనపరుస్తున్నాం. అయా, నీకు నామానికి చెందవలసిన ఈ మహిమ ప్రభావం నీకు ఆరోపించుకుంటున్నాం తండ్రి హృదయపూర్వకం. ఎందుకంటే నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు. అయా, మాకు జీవితానికి రక్షణ ఇచ్చావు, ఇక నిత్య నరకం నుంచి తప్పించావు, నిత్య జీవం మీతో ఉంటామనే ధైర్యాన్ని, నమ్మకాన్ని, నిరీక్షణ మా హృదయాల్లో ఉంచాడు. వేలాది వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా ఈ వాక్యం ద్వారా ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. మాట్లాడిన, ప్రసంగించిన వీరే బ్రదర్ని నీ శిరోచాన్ని మరీ చేసుకున్నందుకు వందనాలు. ఇంకా తాను ఎక్కడికి వెళ్తే అక్కడ యవనస్తుడు కాడి మోయటానికి మేలు అన్న వారికి మేలు. కాబట్టి ఎక్కడికి వెళ్తే అక్కడ తండ్రి నీకు అక్కడ కాడిగా వారిద్దరిని దంపతులను వాడుకోనండి, ఈ సేవలో వాడుకోనండి, వారి ఉద్యోగాలను ఆశీర్వదించండి. అయా, మరి ఫల విషయంలో నీవు ఇస్తున్న బహుమానాన్ని బట్టి వందనాలు. తనకి జీవితాన్ని ఆశీర్వదించండి. అయా, నీ రాజ్యమును నీ మాట వెతికే వారంగా మేమంతా ఉండడానికి సాయం. నీ రాజ్యము, నీ నీతే మా జీవిత ప్రయారిటీగా నేను జీవించడానికి సహాయం చేయండి. అలాగే ఇక్కడ చేరవచ్చిన వారందరినీ పేరు పేరు వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. పిల్లల చదువుల్లో, కాలేజెస్లో, ఆఫీస్లో ఉద్యోగాలు చేస్తున్న వారు, కుటుంబాల్లో, ఇంట్లో ఉంటున్న పరిస్థితులు అన్నిటిని కూడా నీ పాద సన్నిధిలో పెడుతున్నాం తండ్రి. నీవే పరిష్కారం చేయండి. ఈ వారం ఎదుర్కొనే విశ్వాస పరీక్షలన్నింటిలో, సవాళ్ళన్నింటినీ ఎదుర్కొంటూ, అపవాది వేయించిన అగ్నిబాణాలన్నింటినీ విశ్వాస గుడాలతో ఆపివేస్తూ, అయా, నీ కొరకే జీవించే వారంగా ఈ వారం అందరికీ చేయమని కోరుకుంటున్నాం. అలాగే నీ బిడ్డలు ఇచ్చిన కానుక నీ మహిమార్థమై వాడుకొని వారికి రావాల్సిన ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని కోరుచున్నాం. అలాగే తండ్రి, నీ చిత్తమైతే ప్రతి శుక్రవారం సాయంత్రం ఇక్కడ 7 గంటలకి ప్రార్థనా కూటం కూడా పెట్టాలని ఆశపడుతుండగా, అయా, నీ చిత్తంలో ఉంటే అదని ప్రారంభించి ప్రార్థనా కూటాన్ని కూడా మీరు కొనసాగించమని కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో తండ్రి, ఈ స్థలంలో ఇంకేం చేయవలసి ఉన్నదో మేము వాటన్నిటికీ నీ చిత్తంలో జరిగించమని కోరుకుంటూ, మా సమస్తం నీ చేతులకు అప్పచెప్పుకుంటూ, మా ప్రియుడును మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అందరికీ వందనాలు.